ఇట్లా వేడివేడిగా చేసుకొని తింటే బాగుంటుందండి. పొగలు వస్తుంది. వేడివేడిగా చేసుకొని తింటా ఉంటే సూపర్గా ఉంటుంది. బాగా జీర్ణం అవుతుంది కూడా వేడిగా. అందులో దీంట్లో మెంతులు, ఆవాలు, జీలకర్ర పౌడర్ వేసాను కదా, టేస్ట్గా ఉంది. గెనుసుగడ్డలు, గెనుసుగడ్డల పులుసు అన్నీ చేస్తాక బాగానే తెచ్చాను. తిరుమాత వేసేసాను, గెనుసుగడ్డలు వేస్తాను, సాల్ట్. ఇదండి గెనుసుగడ్డల పులుసు. ఇది భలే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. దంచి పెట్టుకున్న మెంతులు, కారము, వెల్లుల్లి, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, కారము, వెల్లుల్లి. కొంచెం సాల్ట్ తక్కువ అవుతుందని వేస్తాను. స్మాష్ చేసుకున్న గెనుసుగడ్డ పులుసు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇది ఫస్ట్ నుంచి చూపిస్తా అనుకున్నా, కరెంటు పోయింది. గడ్డ ఇంకా కొంచెం కూడా వేసాను చూడండి. కథ ఉడకనిచ్చి దించేయాలి. మా కృష్ణయ్యకి ప్రసాదం పెడతా ఉన్నాను. ఈరోజు గెనుసుగడ్డల స్మాష్ పులుసు సూపర్ అంటే సూపర్గా ఉంది. బాగుంది.